మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు 7న విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుకు యాంటీ కరప్షన్ బ్యూరో ఇంతకు ముందే నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఏసీబీ కార్యాలయం ముందు పూర్తి వివరాలతో సహా హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు మరో ఇద్దరు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులకు ఈ నోటీసులు తేదీన 3వ తేదీన ఈడీ ముందు హాజరవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ మాత్రం 7వ తేదీన హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించి 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం గవర్నర్ నుంచి ఆమోదం తీసుకొని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీకి లేఖ పంపి ఆ లేఖ ద్వారా పోలీస్ శాఖకు ఈ వివరాలు కూడా అందించడం జరిగింది. ఏసీబీ ఒక ప్రత్యేకమైనటువంటి కేసు నమోదు చేసి ఈ కేసులో అక్రమాలకు పాల్పడినటువంటి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురుపై కూడా అభియోగాలు మోపుతూ వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడం జరిగింది. దీంతో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసుని విచారణ జరిపేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈడీ కూడా నోటీసులు అందజేశారు. 7వ తేదీన కేటీఆర్ ఈడీ కార్యాలయం ముందు హాజరవ్వాలని ఈడీ, ఇటు 6వ తేదీన ఏసీబీ ముందు మాజీ మంత్రి కేటీఆర్ హాజరవ్వాలంటూ కూడా ఇంతకు ముందే నోటీసులు జారీ చేయడము. కేటీఆర్ తప్పనిసరిగా 6వ తేదీన 7వ తేదీన ఈ దర్యాప్తు సంస్థల ముందు హాజరయ్యి తన పైన వస్తున్నటువంటి ఈ ఆరోపణలపైన అభియోగాలపైన క్లియర్ కట్ గా ఆ విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా పూర్తి డాక్యుమెంటేషన్ అంతా కూడా దర్యాప్తు సంస్థలకు కేటీఆర్ సమర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎలాంటి అక్రమాలే జరగలేదు. ఆ టైంలో అగ్రిమెంట్ ప్రకారంగానే డబ్బులు చెల్లించాము, అది దఫాలుగా చెల్లించాము. దీంట్లో ఎవరి పర్సనల్ అకౌంట్స్ కి డబ్బులు చేరలేదు, అంతా క్లియర్ కట్ గా అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయంటూ కూడా గతంలో నుంచి కేటీఆర్ దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా సవాల్ విసిరినప్పటికీ దీనిపైన చర్చ జరపకపోవడము, అది ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఏసీబీ అధికారులకే క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఇప్పుడు కేటీఆర్ కి నోటీసులు అందజేసి ఈ నెల 6వ తేదీన ఏసీబీ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ విషయంలో మీపై ఉన్నటువంటి అభియోగాలపై మీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు, ఈ అగ్రిమెంట్ ఎప్పుడెప్పుడు జరిగింది, ఈ ఫార్ములా ఈవెంట్ సందర్భంగా మీరు పర్సనల్ గా డబ్బులు దీంట్లో నుంచి ఏమైనా బదలాయించుకున్నారా, ఎన్నికల కూడా అమల్లో ఉండగా మీరు డబ్బులను ఎలా బదిలీ చేశారు, ఎలా పాజిబుల్ అయింది, అగ్రిమెంట్ ముగియక ముందే ఇంకో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిపి కేటీఆర్ నుంచి ఆ వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. స్పందన, అంటే రవితేజ, ఇప్పటివరకు కేటీఆర్ కాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. మొన్న 31 వరకు కూడా అరెస్ట్ చేయకూడదని కోర్టు చెప్పింది. ఇప్పుడేమో 7న విచారణకు కావాలని కూడా ఈడీ నోటీసులు పంపించింది. కాబట్టి మరి ఏంటి కేసు ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? కేటీఆర్ తన పేరుని క్వాష్ చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు గత నెల 31 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదని ఈ ఆదేశాలు జారీ చేయడము, మళ్లీ విచారణ సందర్భంగా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం విచారణ కోసం మాత్రమే పిలుస్తా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు కానీ అరెస్ట్ చేస్తామని 41 సిఆర్పిసి నోటీసులు కూడా అటు ఏసీబీ కానీ ఇటు ఈడీ కానీ ఎక్కడ కూడా సమన్లు జారీ చేసి అరెస్టు చేస్తున్నామన్న ఒక విషయాన్ని తెలియజేయలేదు. దీంట్లో మాజీ మంత్రి పాత్ర ఏంటి, మీరు చెప్పడం కారణంగానే హెచ్ఎండిఏ నుంచి ఈ డబ్బులన్నీ కూడా బదిలీ అయినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది, ఆధారాలు ఉన్నాయి. వీటిపైన మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు, ఎన్నికల కూడా అమల్లో ఉండగా మీరు డబ్బులను ఎలా బదలాయించారు, అగ్రిమెంట్ పూర్తి అవ్వక ముందే అగ్రిమెంట్ డబ్బులని అడ్వాన్స్ గా మీరు ఎందుకు పే చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇటు ఏసీబీకి అటు ఈడీకి ఆ వివరాలన్నీ కూడా రాబట్టడం కోసమే విచారణ కోసం మాత్రమే కేటీఆర్ కి ఈ నోటీసులు జారీ చేసి 6వ తేదీన ఏసీబీ 7వ తేదీన ఈడీ కేటీఆర్ ని స్వయంగా కార్యాలయానికి పిలిపించి విచారించనున్నారు. స్పందన.